పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి జమిలీ ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజా సమస్యలపై ప్రచారోద్యమం సిపిఐ కేంద్ర కమిటీ ప్రకటించింది. 15 నుంచి నెల రోజుల పాటు ఆందోళనకు పిలుపునిచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఒక దేశం ఒకే ఎన్నిక భావనను సిపిఐఎం కేంద్ర కమిటీ తీవ్ర వ్యతిరేకించింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తీసుకునే చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని, రాష్ట్రాల శాసనసభలకు, లోక్సభకు 5 ఏళ్ల కాల పరిమితిని కల్పిస్తున్న రాజ్యాంగ పథకాన్ని ఇది ఉల్లంఘిస్తుందని, రాష్ట్రాల ఎన్నికలైన చట్టసభల హక్కులను నులిపివేసే కేంద్రీకృత ఏకపక్ష వ్యవస్థను ఇది తీసుకొస్తుందని హెచ్చరించింది. ఈ అప్రజాస్వామిక సమాఖ్య వ్యతిరేక చర్యను నిరసిస్తూ ప్రజాప్రాయాన్ని సమీకరించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు ఏడాది అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 7న నిరసన దినంగా పాటించాలన్న వామపక్షాల పిలుపు మేరకు ఆ రోజున దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాల్సిందిగా పార్టీ శాఖలకు సిపిఐ పిలుపునిచ్చింది. అలాగే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రతి రాష్ట్రంలో వారం పొడవునా ప్రచారోద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 29, 30 తేదీలో న్యూఢిల్లీలో సమావేశమైన సిపిఐ కేంద్ర కమిటీ పలు అంశాలపై చర్చించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో మరణించిన సీతారాం యేచూరి, బుద్ధదేవ్ భట్టాచార్య ఇతర నేతలకు ఘనంగా నివాళి ఘటిస్తూ సంతాప తీర్మానాలను కేంద్ర కమిటీ ఆమోదించింది అని చూస్తున్నాం. మరి మణిపూర్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి, ప్రజా ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి ఏది ఏమైనా కూడా జమిలీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది కనుక జరిగితే ఒక్కసారి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చేది అంటే పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కుంచుకుంటే ఎందుకు జమిలీ ఎన్నికలు పోవాలనుకుంటున్నానంటే ఆల్రెడీ ఇప్పుడు 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2023, 24 ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైపోయింది. 23లోనే దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్ ఏమైందో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇది 2029కి వచ్చేసరికి తప్పకుండా తారుమారయ్యేటువంటి అవకాశాన్ని మొత్తానికి బీజేపీ పడిపోతుంది. కాబట్టి ఆ బీజేపీ అధికారంలోకి రావాలంటే జమిలీ ఎన్నికలు తప్ప వేరే ఏం లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు పోయేటప్పుడు అయితే జమిలీ ఎన్నికల్లో కూడా గెలుస్తుందా అంటే గెలిపించుకుంటుంది. ఎట్లా గెలిపించుకుంటుంది? అధికారాన్ని అలాగే ఈవీఎంలు అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దయచేసి జమిలీ ఎన్నికల పేరుతో బీజేపీ తీసుకురాబోయేటువంటి అప్రజాస్వామిక చర్యను ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనంటే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు కూడా అక్కడనే చేయబోతున్నారు. అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నది కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమాలకు తగ్గించుకుంటున్నాయి కూడా. జమిలీ ఎన్నికలు ఒక్కటి ఓకే అయితే మనం ఒక్కసారి అధికారంలోకి వస్తే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ప్రజాస్వామికవాది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఖండిస్తారని ఆశిస్తూ చూస్తున్నానండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.